నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి రాజకీయాలకు అతీతంగా 47వ డివిజన్లో అభివృద్ధి చేశానని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు ఎన్జీఓ కాలనీలో డివిజన్ అధ్యక్షుడు చావలి శ్రీనివాసరావు మాతా శిశు వైద్యశాల డైరెక్టర్ సాదం విజయలక్ష్మి కావేరి ఆనందరావు నేతృత్వంలో 25 కుటుంబాలు టీడీపీ నుండి వైసీపీలోకి చేరాయి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు హలో హలో శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఉన్నారు కావాలి. అలాగే 47వ డివిజన్లో టీడీపీ అభ్యర్థి కార్పొరేటర్గా గెలిచిన 374 మందికి ఇళ్ల పట్టాలను ఈ డివిజన్లో ఇచ్చామని బాలినేని అన్నారు. కేశవరాజుగుంట వద్ద పెళ్లి కానుక అంటూ టీడీపీ మహిళా నాయకురాళ్లు 180 మందికి దొంగ పట్టాలు ఇచ్చిన జనార్దన్ నేడు ప్రభుత్వం కొనుగోలు చేసిన పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే అవి దొంగ పట్టాలు అంటూ మాట్లాడడం అతని నైజానికి నిదర్శనం అన్నారు. తాను గత 30 సంవత్సరాలకు పైగా రాజకీయాల్లో ఉన్న జనార్దన్లా సభ్యత సంస్కారం మరిచి మాట్లాడే వ్యక్తులను తాను చూడలేదన్నారు. కానీ నేడు పిల్ల సైకో అంటూ తన కుమారుణ్ణి మాట్లాడుతున్న జనార్దన్ పెద్ద సైకో అయి ఉంటాడన్నారు. అధికారంలోకి రాగానే అంతు చూస్తానంటూ ప్రజలను హెచ్చరించడం జనార్దన్కు పరిపాటిగా మారిందన్నారు. కానీ తాము అధికారంలో ఉన్న సభ్యత సంస్కారంతోనే వ్యవహరిస్తున్నామన్నారు. మాట్లాడితే జనార్దన్ గోల్డెన్ స్పూన్తో పుట్టినట్లుగా చెప్పుకుంటున్నారని, కానీ వాళ్ల తాతలు మా పొలాల్లో పొగాకు కొనుగోలుకు మధ్యవర్తులుగా వచ్చేవారన్నారు. తమను వ్యక్తిగతంగా విమర్శించడం మానుకోవాలని జనార్దన్కు హితో పలికారు. జనార్దన్ బెంగళూరు పబ్బుల్లో తిరిగే ఫోటోలు తన వద్ద ఉన్నాయని, సభ్యత సంస్కారం ఉన్న వ్యక్తిని కాబట్టి నేను వాటిని బహిరంగం చేయడం లేదన్నారు. ఇప్పటికైనా నా ప్రజలు వాస్తవాలు గమనించి వచ్చే ఎన్నికలలో తనను అఖండ మెజారిటీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షుడు కటారి శంకర్, గొర్రెపాటి శ్రీనివాసరావు, గంట రామానాయుడు, కటారి ప్రసాద్, బొట్ల సుబ్బారావు, చావలి శివ, గృహలక్ష్మి, వాణి, అంగిరేకుల గురవయ్య, మోరుబోయిన సురేష్, డివిజన్ నాయకులు సిహెచ్ సుబ్రహ్మణ్యం, పి ఏడుకొండలు, సాధం నరసింహారావు, ఎంఆర్ఎఫ్ బుజ్జి, ఆవుల మనోజ్ కుమార్, లక్ష్మీకాంతం తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమైన తర్వాత ఎన్నో పథకాలు మరి ఈరోజు అందరికి అందుతున్నాయి. గతంలో ఒక పెన్షన్ కావాలంటే తెలుగుదేశం నాయకుడు సంతకంగా కావాలా, జన్మభూమి కమిటీలు పెట్టి చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు పెన్షన్ అయితే 60 సంవత్సరాలు రాగానే మీ సచివాలయంలోనే మీరు అందరూ కూడా వాలంటీర్లు వచ్చి నోట్ చేసుకొని వాళ్ళకి పెన్షన్లు కానీ మన పథకాలు అమ్మఒడి కానీ ఇవన్నీ కూడా పేదవాళ్ళందరూ పథకాలు నేరుగా జగన్మోహన్ గారి బటన్ నొక్కితే పడుతున్న పథకాలు గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. గతంలో పథకాలు అనేది ఉండేది కాదు, ఉన్నా డైరెక్ట్గా ఇచ్చేవాళ్ళు కాదు, మధ్యలో బ్రోకర్లు ఉండేవాళ్ళు. కానీ ఈరోజు నేరుగా మీ అకౌంట్లో గారు పడుతున్నాయంటే అది గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇటీవల మనం ఒంగోలు పట్టణంలో పట్టాలు ఇచ్చుకున్నాం. మీ డివిజన్ కూడా ఇచ్చాం. 374 పట్టాలు మీ డివిజన్లో ఇవ్వడం జరిగింది. ఈ డివిజను వైఎస్ఆర్గా టీడీపీ గెలిచింది ఈ డివిజన్లో. అయినా కూడా మేము ఎక్కడ కూడా తక్కువ చేయలేదు. ఎవరు అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాలి, ఒక పార్టీ అనేది చూడకుండా పట్టాలు ఇచ్చాలి తప్ప. నేను అడుగుతా ఉన్నా, ఈ డివిజన్లో అందరికీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి వచ్చినాయి ఆ పట్టాలు అడుగుతున్నా.
అన్ని పార్టీలకు వచ్చినా లేదో ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటాం. మరి అతను అంటాడు ముందులేమన్నా 25,000 పట్టాలు ఆడిస్తాడు, 230 కోట్లు ఎక్కడ తెస్తాడు అన్నాడు. అంత ముందర 2 సంవత్సరాల క్రితం పట్టాలు ఇద్దాం అనుకుంటే అప్పుడు కోట్లు వేసారు. పేదవాళ్ళు పట్టాలు ఇచ్చేదానికి స్థలాల మీద కోట్లు వేసేది సిగ్గుండాలా నీకు? మళ్ళీ మాట్లాడతావు దొంగ పట్టాలను మాట్లాడతాడు. ఇప్పుడు ఈరోజు ఈ ఇచ్చిని దొంగ పట్టాలు అంటాడు. నేను చూసా, నేను మాట్లాడుతున్నాడు ఒక యాదవ సమ్మేళనంలో. అసలుకి ఎట్లా మాట్లాడుతున్నాడంటే వ్యక్తిగతంగా నీచంగా మాట్లాడుతున్నాడు. నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎప్పుడు మాట్లాడను. నేను 6 సార్లు పోటీ చేశాను, చాలా మంది పోటీ చేశాను. ఈదరాబాబు పోటీ చేశాడు, సిద్ధరామరావు పోటీ చేశాడు, తులసిరావు పోటీ చేశాడు. వీళ్ళందరూ నా మీద పోటీ చేసి ఓడిపోయినా కానీ ఎప్పుడు కూడా ఇంత నీచమైన మాటలు మనుషుల్ని అంటే ఆ ఉక్రోషణ తట్టుకోలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాను. నేనే మాట్లాడటం మనకి చాతకాలు కాదు, సభ్యత సంస్కారం ఉంది కాబట్టి ఈరోజు మాట్లాడలేదు. ఆ సభ్యత నేర్చుకో. ముందర సభ్యత ఉంటేనే మనిషి అవుతాడు. గుర్తుపెట్టుకోండి. ఏం మాట్లాడతాడు? నిన్న దొంగ పట్టాలు అంటాడు. నేను దొంగ పట్టాలు అంటున్నావు కదా, నీ డివిజను, ఈ డివిజన్లో మీ కార్పొరేటరే ఉన్నాడు. ఈ డివిజన్లో నేను వస్తాను ఇక్కడికి, మీ కార్పొరేటర్ అందరూ రండి, ఈ పట్టాలు చూపిస్తాం, నీకు కావాల్సిన అధికారం తీసుకొచ్చుకో, ఈ పట్టాలు చూపిస్తాం. దొంగ పట్టాలు అయితే వెంటనే ఇక్కడే రాజీనామా చేసి వెళ్ళిపోతా, రాజకీయాల నుంచి విరమిస్తా. ఆ ధైర్యం నువ్వు చేస్తావా? ఆ పోటీ దీనికి నేను అడిగిన ప్రశ్నకి నువ్వు వచ్చి కరెక్ట్గా తీసుకొచ్చి సమాధానం చెప్తావా? అదేమంటే మీటికి వస్తాను, నువ్వు టిఫిన్ పెడతావా, దోశ పెట్టి ఎంత మాట? నువ్వు రా, నేను ప్రజల్లోకి రా, ఎదురెచ్చి కూర్చుందాం. నీ దొంగ పట్టాలా ఫేక్ పట్టాలా తెలిసింది. అసలుకి నీ పెళ్లి రోజు ఏమనుకోవాలా? పోయిన ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన పెళ్లి రోజు 180 పట్టాలు ఇచ్చాడు టోటల్గా. ఆయన జీవితంలో 180 పట్టాలు ఇచ్చాడు. ఆ పట్టాలు ఎవరికి ఇచ్చాడంటే కార్యకర్తలకు ఇచ్చాడు, మెయిన్ కార్యకర్తలకు ఇచ్చాడు. వాళ్ళ కాగితాలు మొన్న నా వైఎస్ఆర్ పార్టీ చేసి కాగితాలు చింపేశారు. ఆ పట్టాలు కార్యకర్తలకే మన దొంగ పట్టాలు ఇచ్చావు స్వామి, ఇంకా ఎవరికి మామూలు ప్రజలకి ఏం పట్టాలు ఇస్తావని చెప్పి వాళ్ళ కార్యకర్తలనే. ఇది అబద్ధమైతే దాన్ని కూడా రాజీనామా చేస్తా. వాళ్ళ కార్యకర్తలు చెప్పు. 180 పట్టాలు ఇచ్చాడు ఆయన పెళ్లి రోజని గిఫ్ట్గా, అది చిప్పేసుకున్నాడు. కానీ అవన్నీ నేను ఎప్పుడు పడుచుకున్నాను కాదు. కానీ పేదవాళ్ళకి 230 కోట్లు ఇచ్చి కొని ఇచ్చి పట్టాలు ఇస్తే దాన్ని దొంగ పట్టాలు అంటాడు. అంటే చీరలు అంట ఊసిపోయి చీరలు ఇచ్చాడు. నీకు ఎందుకే? నా డబ్బుతో నీకు ఇచ్చాడు చీరలు. ఏ చీరలు ఇస్తా నీకేంది? నువ్వు ఇచ్చుకో. నువ్వు అన్నిట్లో మాట్లాడతాడు. నేను బంగారు స్కూల్లో పుట్టానంటాడు. ఇప్పుడు దాకా నేను ఎప్పుడు మాట్లాడాల. ఆయన బంగారు స్కూల్లో పుట్టాడో నేను బంగారు స్కూల్ పుట్టాడో ఇప్పుడు దాకా ఎప్పుడు మాట్లాడాల. వాళ్ళ తాత మా దగ్గరికి వచ్చి మా ఊళ్ళో వచ్చి పొగాకు బయ్యర్గా ఉండేవాడు. అది ఆయన చరిత్ర. ఏం మాట్లాడతాడు? నేను మాట్లాడాక మాట్లాడక ఆయన బంగారు స్కూల్ కూడా మీ బంగారు స్కూల్ బిడ్డలు అందరూ తెలుసు. ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడతాడు. బంగారు స్కూల్ అంటాడు. మా అబ్బాయి సైకో అంట. దేనికయ్యా సైకో? ఏం చేసావు? అలా చేశాడు చెప్పు. నేను సైకో అంటాడు. అసలు నువ్వే ఒక సైకోవి, నువ్వు మళ్ళీ ఒక సైకోవి రాదని చెప్పి మాట్లాడే అవకాశం ఆడుంది. నువ్వు మాట్లాడతాడు. నేను అధికారానికి వస్తే వాళ్ళందరూ చూస్తాను, వీళ్ళందరూ చూస్తాను. ఏందో అంతు చూసేది? ఒక అధికారం ఉందంటే ఇష్టం వచ్చినట్టు అంతు చుట్టమేనా? అంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టాను. నేను అధికారం వస్తే వాడు వయసుని పోయాడు, వాడు సంగతి తెలుస్తాను, మంచి ఓపెన్ మీటింగ్లో వాడి సంగతి చూస్తాను. ఏంది నువ్వు చూసే సంగతి? మాకు చేత కాక నేను నీ సంగతి చూడక చేత కాదనుకున్నావా? పోనీళ్ళే మెలకొని ఉంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు.
అని అంటే అంతూ చూస్తాడట. ఏందే నువ్వు చూసేది బొంగ గుర్తుపెట్టుకో, ఒకటే చెప్తా ఉన్నా, ఏమి మాట్లాడితే అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఓనీలను ఊరుకుంటుంటే మాట్లాడతాడు. మీరు దొరకాలంటే ఒకటి అడుగుతున్నా, ఆయన నిన్నేమంటాడంటే ఆయనైతే అందుబాటులో ఉంటుంటే నేనైతే హైదరాబాద్లోనే ఎక్కడ ఉంటానంట. ఏమైనా నువ్వు బెంగళూరులో పబ్బుల్లో దిగినప్పుడు నేను ఫోటోలు చూపిస్తే ఏమంటావు? మళ్ళీ నన్ను అంటావు నీవు కరోనా టైం వచ్చింది, కరోనా వచ్చింది, 2 సంవత్సరాలు నువ్వు ఎక్కడన్నా ప్రజలకు ఒక్క రోజు కనపడ్డావు అడుగుతావు. 2 సంవత్సరాలు కోవిడ్ టైంలో ఒక్క రోజు కానీ ఎక్కడన్నా నువ్వు కనిపించావా? నేను సొంత డబ్బులతో 80 లక్షలతో జర్మన్ షెడ్ వేసి అక్కడ రిమ్స్ హాస్పిటల్లో సొంత డబ్బులతో వేయించి జర్మన్ షెడ్ వేసి మరి ఆక్సిజన్ సిలిండర్స్ అని కొని నేను కాపాడా. ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు చూడాలయ్యా, అంతేగాని నువ్వు ఇప్పుడు వచ్చి నేను మగోడిని నేను ఇదేనంటే ఎంతవరకు అవుతుంది? పర్సనల్ విషయం నేను ఉన్నది ఎప్పుడూ చెప్పేవాడిని. నాకు ఏ అలవాట్లు లేవు, ఎప్పుడు ప్యాకెట్ ఆడతాను చెప్పి నేను డైరెక్ట్గా చెప్పేవాడిని. నీలాగా సిగ్గు లేకుండా దొంగ మాటలు దొంగ కలిసి నాకు ఎంత చేత కాదు. కరెక్ట్గా ఒకటే చెప్తా ఉన్నా, నువ్వు మాట్లాడటం మానుకో. ఏమైనా నేరుగా ఉంటే నిజాలు మాట్లాడు, అంతేగాని తప్పుడు మాట్లాడవాక ప్రజలకు ఇచ్చినటువంటి పట్టాలు నువ్వు ఇప్పుడైనా చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తున్నా. నువ్వు పొద్దుగూకులు దొంగ పట్టాలు అన్నట్టు ఊరుకోరు, ప్రజలే తిరగబడతారు. నేను ఇదే చెప్తున్నా, 9 నెలల్లో మళ్ళీ అధికారులు వస్తున్నాం, మీ అందరి దయలో వస్తున్నా. 9 నెలల్లో అక్కడ మీకు ఇల్లు ప్రభుత్వమే కట్టించి అందరి కూడా గృహప్రవేశం చేసి మళ్ళా బట్టలు పెట్టే కార్యక్రమం చేస్తానని చెప్పి కూడా ఈరోజు 20 కుటుంబాలు వాళ్ళ భార్యాభర్తలతో పార్టీలో చేస్తున్నందుకు వారిని ఆహ్వానిస్తూ, మరి రేపు జరగబోయే ఎలక్షన్స్లో మీ అందరి దయతోటి నేను చివరిసారిగా పోటీ చేయాలనుకుంటున్నా. మీ అందరి దయతోటి గెలిస్తే తప్పకుండా మీ రుణం నేను తీర్చుకుంటానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. జిల్లాలో తాగునీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా అన్ని వేసవి నీటి చెరువులను సాగర్ జలాలతో సక్రమంగా నింపాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని కలెక్టర్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో తాగునీటి సరఫరా విభాగం, ఇరిగేషన్, ఇతర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని రిజర్వాయర్లు, సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ల వివరాలు కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 28 సిపిడబ్ల్యూఎస్ స్కీమ్లు ఉన్నాయని, వాటిలో 9 పథకాలు నేరుగా సాగర్ కాల్వల ఆధారంగా ఏర్పాటు చేయబడ్డాయని ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ మర్దనాలి తెలిపారు. తాగునీటి అవసరాలకే సాగర్ జలాలు విడుదల చేయనందున అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి నీటిని వృధా కాకుండా తాగునీటి అవసరాలకే వినియోగించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడా సాగర్ జలాలు దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్తో సమీక్షించి నీటి పంపిణీ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో జేసీ గోపాలకృష్ణ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ మర్దనాలి, ఇన్ఛార్జ్ డిపిఓ ఉషారాణి, నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంతరావు, ఎన్ఎస్పి అధికారులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఈ వాచ్ అండ్ వాటర్ ఫ్రమ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ and there are some Uttari in this area also, some Chimukurti area kuda some pull and possession unnadi. Ippudu I don't think there is no issue. Okay, the election code unna valla there is no problem. If any law and order issues unte we need to be very strict on this. Okay, ekkada seepages untundo criminal action pettamu tees lopala padam ante drinking water we cannot take any chances. సో ఈసారి స్ట్రిక్ట్గా పడితే మనకి అట్లీస్ట్ 2+ TMCs ఖచ్చితంగా రియలైజ్ అవ్వాలి ఈసారి. ఓకే, దానికి ఏం చేయాలో ఆ చర్యలు తీసుకోవాలి. డోంట్ సే దట్ ఇంతే వచ్చిందని చెప్పడానికి కోసం కాదు. సో ఎక్కడ సీపేజ్ లేకుండా తీసుకురావడం మీ బాధ్యత. డూ కెనాట్ బ్లేమ్ ఇట్ ఆన్ ఎనీ రైతులు. సో పుట్ యువర్ మెకానిజం ఆన్ దిస్. ఈ 10 days ఆర్ 1 week సప్లై వస్తుంది కదా, ఆ టైంలో గట్టిగా పట్టుకొని నైట్ అండ్ డే వాచ్ అండ్ వాటర్ పెట్టండి. పెట్టేసి ఎక్కడైతే వస్తే ఇమీడియట్గా రిపోర్ట్ చేయండి. వీ విల్ ఆల్సో గివ్ యూ సమ్ సింగిల్ నోడల్ పర్సన్ ఫ్రమ్ పోలీస్ సైడ్, ఫ్రమ్ బోత్ ద డిస్ట్రిక్ట్స్ కలిపి పెడతాం. అండ్ లాస్ట్ టైం చెప్పినట్టు వీల్ ఎక్స్చేంజ్ ద ఇంజనీర్స్.
ఓకే, పల్నాడు ఇంజనీర్స్ ప్రకాశం ఇంజనీర్స్ పల్నాడుకి పోస్టింగ్ చేసేస్తాం. సో వీళ్ళందరూ ఎక్స్టెండ్ చేస్తే ప్రాపర్గా అవుతుంది. ఓకే, సో ఆ డ్యూటీ రోస్టర్ కూడా మీరు ప్రిపేర్ చేయండి. I'll speak to Palnadu collector and will accordingly we will implement that. Okay. So just రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల కోసం వాహనాలు ఉపయోగించేవారు సువిధ యాప్ ద్వారా నమోదు చేసుకుని ట్రాన్స్పోర్ట్ అధికారులు పత్రాలు పరిశీలించిన తర్వాత అనుమతులు ఇవ్వబడతాయని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్ సుశీల అన్నారు. నగరంలోని రవాణా శాఖ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తన నియమాలను అనుసరించి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు రవాణా శాఖ అనుమతులు జారీ చేయడం జరుగుతుందని సుశీల తెలిపారు. అలాగే ఆటోలు, లారీలు, పెద్ద ఆటోల యజమానులు, డ్రైవర్లు రాజకీయ పార్టీలకు సంబంధించిన పోస్టర్లు, స్టిక్కర్లు అంటించరాదని, ఎవరైనా అంటించేదే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా రవాణా శాఖ అధికారిగా అందరికీ నమస్కారములు. ఈ ఎన్నికలలో మన డిఈఓ అయినటువంటి గౌరవనీయులైన కలెక్టర్ గారు ఎన్నికలకు సంబంధించి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్లో ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి ఉన్నటువంటి పోస్టర్స్ కానివ్వండి, స్టిక్కర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద ఆ వైలేషన్స్ కింద మనం డిలీట్ చేయడం అనేది జరుగుతుంది. అవన్నీ కూడా మనం రిమూవ్ చేయాలి అని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు మనకు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మనం ఆ విధంగా జిల్లాలో ఉన్నటువంటి ఆల్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్స్ ద్వారా మనము ఈ ఎన్ఫోర్స్మెంట్ కండక్ట్ చేసి వెహికల్స్ మీద ఉన్నటువంటి పోస్టర్స్, బ్యానర్స్ అంటే మన పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, లేదంటే ఏదైనా పార్టీలకు సంబంధించిన పోస్టర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. అట్లానే మనకి వెహికల్స్కి సంబంధించి సువిధా పోర్టల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వాహనాలకి సంబంధించి ఎవరికైతే ప్రచారాధారాలు కానివ్వండి పర్మిషన్స్ అవసరం అవుతున్నాయో అవన్నీ కూడా వాళ్ళు సువిధా పోర్టల్లో అప్లై చేసుకున్నట్లయితే ఎన్కోర్ దాంట్లో మన సైడ్ నుంచి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారికి ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదని చూసి అవన్నీ కూడా అప్రూవల్ ఇవ్వడం జరుగుతుందండి. ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు మనకు ఒక మోడల్ కోడ్ కాండక్ట్ కింద కానివ్వండి, ఫ్లయింగ్ స్క్వాడ్స్ టీమ్స్ కానివ్వండి, ఎస్ఎస్టీ టీమ్స్ కానివ్వండి, అందరికీ కూడా ఇప్పటి వరకు మనకి ఒక 280 వెహికల్స్ దాకా కూడా రిక్వైర్మెంట్ కలెక్టర్ గారి దగ్గర నుంచి రావడం జరిగింది. అవి మనం పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో తిరుగుతూ ఉన్నాయి వెహికల్స్ అన్నీ కూడా. వాళ్ళకి ఎనీ టైం కావాల్సినప్పుడు మనకు చెప్పినట్లయితే మేము వెంటనే వాటిని ప్రొక్యూర్ చేసి ఇస్తున్నామండి. కొత్తగా ఓటు నమోదు కోసం, సవరణ కోసం వచ్చిన దరఖాస్తులను సకాలంలో సత్వరం విచారించి నివేదికలు అందజేయాలని, అలా అందజేయని బిఎల్ఓలపై చర్యలు తప్పవని నగరపాలక సంస్థ కమిషనర్ జశ్వంతరావు తెలిపారు. కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో ఒంగోలు నియోజకవర్గ బిఎల్ఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ మొదలైన దగ్గర నుండి అర్బన్ పరిధిలోని బిఎల్ఓలు, సూపర్వైజర్ల పనితీరుపై ఉన్నతాధికారులు సక్రమంగా పనిచేయడం లేదనే భావన ఉందని జశ్వంతరావు అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో పనిచేసే బిఎల్ఓలు పని విధానం మార్చుకోవాలని, సమయపాలన లేకపోతే విధుల నుండి దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లిపోవాలన్నారు. సరైన సమయానికి పనిచేయని బిఎల్ఓలపై చర్యలు తప్పవన్నారు. కార్పొరేషన్ పరిధిలో బిఎల్ఓల వద్ద పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ త్వరితగతిన విచారించి నివేదిక అందజేయాలని ఒంగోలు తహసీల్దార్ సుజన్ కుమార్ తెలిపారు. పనిచేయని బిఎల్ఓలపై సూపర్వైజర్లు నివేదిక అందజేయాలన్నారు. ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. 85 సంవత్సరాలు పైబడిన ఓటరు హోమ్ ఓటింగ్కు దరఖాస్తు స్వీకరించడంతో పాటు ఓటరుకు ఇంటి వివరాలతో సహా పూర్తిగా తెలుసుకొని ఉండాలన్నారు. సమావేశంలో టీపీఓ సాంబశివరావు, అసిస్టెంట్ కమిషనర్ రవీంద్ర, బిఎల్ఓలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. ఆ రోజున మన అప్పుడు ఆర్డీఓ గారు విశ్వేశ్వరరావు గారు ఉండేవాళ్ళు. విశ్వేశ్వరరావు గారు ప్రతిసారి అంటే కమిషనర్ గారు బిఎల్ఓస్ సరిగ్గా వర్క్ చేయట్లేదు, అలాగే సూపర్వైజర్ సరిగ్గా చేయట్లేదు అని రిపీటెడ్గా నాకు చాలా సందర్భాల్లో కలిసినప్పుడల్లా చెప్తా ఉండేవాడు, ఫోన్ చేసి కూడా చెప్తా ఉండేవాడు. దానికి కారణం కూడా బహుశా మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే
వీరు కూడా అంత సీరియస్గా పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. అయితే మాకు మార్నింగ్ ప్రతిరోజు 9 గంటలకు కలెక్టర్ గారు కాన్ఫరెన్స్ డీసీ చేస్తారు, వీడియో కాన్ఫరెన్స్ కూడా చేస్తున్నారు. అలాగే టెలికాన్ఫరెన్స్ చేసేటప్పుడు బై 9కి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలక్షన్ గురించి అలాగే ఈ ఫార్మ్స్ గురించి క్లెయిమ్స్ గురించి అడుగుతా ఉన్నారు. మీరు ఎవరైతే ఇప్పటి వరకు బిఆర్ఓస్ ఉన్నారో అర్బన్ వరకు పర్టికులర్గా ఎవరైతే మీరు ఇన్ టైంలో కనుక మీరు ఫార్మ్స్ సబ్మిట్ చేయకపోతే మీ మీద డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం, అందులో మొహమాటం లేదు. మీరు అంటే మేము అంటే తెనాలి ఏరియాలో చేసిన సెక్రటరీస్కి ఇక్కడికి చాలా డిఫరెంట్ వాతావరణం ఉంది, అది మాకు అర్థమైంది. దాంట్లో హోమ్ ఓటింగ్ నుంచి వేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా మనకి పోలింగ్ స్టేషన్కి వచ్చి వేస్తాము అందులోని 85+ కానీ పీడబ్ల్యూడీ కానీ మేము పోలింగ్ బూత్కి వచ్చి ఓటేస్తామనే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు. ఇంకా పెండింగ్ ఎన్ని ఉన్నాయో కూడా ఇప్పుడు చెప్తాము. దాని ప్రకారం మీరు అవి కూడా సబ్మిట్ చేసి వెళ్ళాలి. మీకు ప్రతిసారి ఆఫీస్కి రమ్మంటే ఇబ్బంది అని గూగుల్ డ్రైవ్ కూడా షేర్ చేస్తున్నాము, అయినా కూడా చాలామంది పెద్దగా పట్టించుకోవట్లా. దాంట్లో ఓ 10-15 మంది టౌన్లో మిగిలిపోతున్నారు. కాబట్టి ఆ 10-15 మంది బిఎల్ఓలు కూడా ఈ పూట జాగ్రత్తగా చేసి వెళ్ళండి. రెండవది ఏంటంటే హోమ్ ఓటింగ్కి సంబంధించి ఎవరైతే పీడబ్ల్యూడీ ఓటర్స్ ఉన్నారో 85+ ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరి ఇల్లు కూడా మీరు తెలుసుకొని ఉండాలి ముందుగానే. రేపు హోమ్ ఓటింగ్ టీం అనేటువంటిది అపాయింట్ చేయబడుతుంది. హోమ్ ఓటింగ్ టీం నుంచి ఒక పిఓ, మైక్రో అబ్జర్వరు, ఒక పోలీసు, ఇలా ఒక 5-6 టీంతో. ఒంగోలు కిమ్స్ హాస్పిటల్లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న గొల్లప్రోలు కృష్ణను ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. కృష్ణ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి బాలినేని తెలుసుకున్నారు. లివర్ మార్పిడి అవసరమైతే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చికిత్స ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని, ఏమీ కాదని, నేను అండగా ఉంటానని భరోసా కల్పించారు. బాలినేని వెంట కార్పొరేటర్ చెల్లా తిరుమల, నాగబాబు, బుష్, గొర్రెపాటి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. దానివల్లనే వాటి వల్లనే ఇది లివర్ మార్చుకోవాలని డాక్టర్ గారు చెప్తారు కానీ పెరగకుండా ఉంటుంది. నేను మరొకటా లేదా అక్కడ అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా చెప్పించారనుకో మాకు హైదరాబాద్ నుంచో చెన్నై నుంచో నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని ఆయన కార్యాలయంలో పలువురు మాగుంట అభిమానులు, టీడీపీ శ్రేణులు కలిశారు. కురిచేడు మండలం ఆవులమంద గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన వైసీపీ నాయకులు పల్లె భాస్కర్రావు, పల్లె లింగారావు,
నాగిపోగు సుధాకర్, నాగిపోగు నాగేశ్వరరావుతో పాటు మరో 20 మంది ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. రామ్నగర్లోని మాగుంట కార్యాలయంలో ఎంపీ మాగుంట వారందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయానికి ప్రతి కార్యకర్త సమిష్టిగా పనిచేయాలని సూచించారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒంగోలులో బాలినేని వాసన్న అండదండలతో 5 ఏళ్లుగా చల్లగా జీవిస్తున్నామని పలువురు మహిళలు, వృద్ధులు ఆనందంగా ఉన్నామన్నారు. కరోనా సమయంలో వాసన్న తీసుకున్న చొరవ మరువలేనిదని గుర్తు చేసుకున్నారు. అక్కడ జగన్, ఇక్కడ వాసన్న బాగుంటేనే ఒంగోలు బాగుంటుందని అభిప్రాయపడ్డారు. 50వ డివిజన్లో నిర్వహించిన మహిళలతో మమేకం శ్రీశక్తితో శచీదేవి కార్యక్రమానికి స్థానికుల నుండి అపూర్వ ఆదరణ లభించింది. 50వ డివిజన్లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినేని శచీదేవి అవ్వా బాగున్నారా, అక్క ఎలాగున్నారు అంటూ ఆత్మీయంగా ప్రజలతో మమేకమవుతూ ఇంటింటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మహిళలు ఎంతో ఆప్యాయంగా శచీదేవికి స్వాగతం పలుకుతూ హారతులు పట్టారు. గత ప్రభుత్వంలో తాము పడిన ఇబ్బందులను, ప్రస్తుతం సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రశాంతంగా జీవిస్తున్న విధానాన్ని శచీదేవి దృష్టికి తీసుకొచ్చారు. గత టీడీపీ ప్రభుత్వంలో నగరంలో అపరిశుభ్రత కారణంగా దోమలు విపరీతంగా పెరిగి దాడి చేసేవని తెలిపారు. నేడు చెత్త బండ్లతో పారిశుధ్యాన్ని మెరుగుపరచడంతో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. నీళ్లు కూడా సక్రమంగా వస్తున్నాయని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో తాము ఇబ్బందులు పడింది లేదని, ప్రశాంతంగా జీవిస్తున్నామని తెలిపారు. తమ కాలనీలో జరిగిన అభివృద్ధిని గతానికి ఇప్పటికీ తాము స్పష్టంగా గమనిస్తున్నామన్నారు. అందువల్ల మళ్లీ వైసీపీ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నామన్నారు. మంచి చేశాం కనుకనే ఓటేయమని అడిగేందుకు ఇంటింటి ప్రచారం చేపట్టామని, ఇందుకు స్థానికుల నుంచి వస్తున్న ఆప్యాయత, అభిమానం, ఆదరణ తమకు కొండంత బలాన్ని చేకూరుస్తున్నాయని శచీదేవి తెలిపారు. కార్యక్రమంలో 50వ డివిజన్ కార్పొరేటర్ అంబటి ప్రసాదరావు, వైసీపీ జిల్లా విభాగం జిల్లా నగర అధ్యక్షుడు తమ్మినేని మాధవి, చింతగుంట్ల సువర్ణ, ఏపీ సిపిడిసిఎల్ డైరెక్టర్ జిల్లెళ్లమూడి రమాదేవి, సాహిత్య అకాడమీ డైరెక్టర్ బొప్పరాజు జ్యోతి, ఆగ్రోస్ డైరెక్టర్ పురిని ప్రభావతి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లీలాకుమారి, జల్లిపల్లి సుబ్బులు, మల్లీశ్వరి, మరియమ్మ, కోటేశ్వరి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వాసన వల్ల మనకి చెప్పండి పాస్టర్ గారు. ఒంగోలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ సేవలు దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే సూపర్ స్పెషాలిటీ విభాగాలకు సంబంధించి పలు పోస్టులకు భర్తీ చేశారు. కీలకమైన కార్డియాలజీ, న్యూరో సర్జన్, ఆంకాలజీ డిపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు. మెడికల్ అండ్ సర్జికల్ విభాగాల్లో సేవలు అందుతున్నాయి. సూపర్ స్పెషాలిటీ విభాగాలకు సంబంధించి జీజీహెచ్లో ప్రత్యేకంగా బ్లాక్లు ఏర్పాటు చేయనున్నట్లు సూపరింటెండెంట్ భగవాన్ నాయక్ తెలిపారు. జిల్లాకు చెందిన ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. మాకు ఈ మధ్యలో సూపర్ స్పెషాలిటీ పోస్టులు అన్ని శాంక్షన్ అయ్యండి. మెడికల్ అండ్ సర్జికల్ సూపర్ స్పెషాలిటీ పోస్టులు శాంక్షన్ అయ్యండి. ఇప్పుడు దాకా మెడికల్, సర్జికల్ హెడ్ వాళ్ళు కన్సర్న్గా ఉండేవాళ్ళు, వాళ్ళ ద్వారా మేము ట్రీట్మెంట్ ఇప్పించేవాళ్ళం. ఇప్పుడు సెపరేట్ వాళ్ళకి అలాట్ చేయబోతున్నామండి. వాళ్ళకి సపరేట్గా ఓపీ వార్డులు కేటాయిస్తున్నామండి. ఆల్రెడీ ఓపీ వాళ్ళకి అందరికీ
సూపర్ స్పెషాలిటీ వాళ్ళకి మెడికల్ అండ్ సర్జికల్ ఓపీ సపరేట్గా ఓపీ పైన ఫస్ట్ ఫ్లోర్లో అలాట్ చేస్తున్నామండి. అలానే వాటిలో కూడా ఒక్కొక్కరికి 5 బెడ్లు చొప్పున సపరేట్గా అలాట్ చేస్తున్నామండి. ఎందుకంటే మాకు డిఎంఈ నుంచి సపరేట్గా ఆర్డర్ వచ్చేసినాయి. వాళ్ళకి సపరేట్గా కేటాయిస్తే వాళ్ళు సపరేట్గా ట్రీట్మెంట్ ఇస్తారు. అప్పుడే వాళ్ళ డిపార్ట్మెంట్ డెవలప్ అవుతుంది అన్నారు. ఆల్రెడీ మెడికల్ సర్జికల్ వాళ్ళతో ఉంటే కొంచెం డెవలప్మెంట్ లేట్ అవుతుంది. కాబట్టి వాళ్ళకి సపరేట్గా అందరికీ వాళ్ళ సపరేట్గా చేసుకోమనండి, వాళ్ళ ఓపీ వాళ్ళకి చూసుకోమనండి. అందుకనే మేము ఏం చేసామంటే ఈ మధ్యలో వాళ్ళకి సపరేట్గా ఓపీ సపరేట్గా ఇప్పటి వరకు వాళ్ళు మెడికల్ సర్జికల్ వాళ్ళ దగ్గరే వాళ్ళ డిపార్ట్మెంట్లోనే అక్కడ చూస్తున్నారు. వాళ్ళ ఓపీలోనే మెడికల్ సర్జికల్ వాళ్ళ బ్రాడ్ స్పెషాలిటీలోనే చూస్తున్నారు. ఇప్పుడు సపరేట్గా వాళ్ళకి కేటాయించాం కాబట్టి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ అవుట్ కేటాయించాం కాబట్టి ఓపీకి అక్కడ కూర్చుంటారండి. కార్డియాలజీ ఓపీ మెయిన్గా గుండెకు సంబంధించిన వాళ్ళు మంగళవారము గురువారము వస్తారండి ఆ డాక్టర్ 2 days. అలానే న్యూరోసర్జరీ ఓపీ సోమవారము గురువారం వస్తారండి. అలానే 2 days కేటాయిస్తామండి. మెడికల్ వాళ్ళకి సర్జికల్ వాళ్ళకి 2 days కేటాయిస్తాము. కాబట్టి ఆ రోజు వచ్చేస్తే వాళ్ళు చూస్తారు, అవసరాన్ని బట్టి జాయిన్ చేసుకొని వాళ్ళే ఇస్తారు. ఈ మధ్యలో సర్జికల్ ఆంకాలజీ ఆపరేషన్ సంబంధించిన క్యాన్సర్ ఓపీ కూడా డాక్టర్ గారు వచ్చారు. సపరేట్గా ఆయన క్యాన్సర్ సంబంధించిన చూస్తారు, ఆపరేషన్స్ అన్ని చేస్తారు. ఇప్పుడు బ్రాడ్ స్పెషాలిటీతో ఆయన హెల్ప్ చేస్తున్నారు. ఆయన కూడా సపరేట్గా ఓపీ ఇస్తున్నామండి. కాబట్టి మెడికల్ సర్జికల్ సంబంధించిన అన్ని సూపర్ స్పెషాలిటీ ఇప్పుడు గుంటూరు వెళ్ళనక్కర్లేదండి. అంతకుముందు మేము గుంటూరు పంపించేవాళ్ళం, ఇప్పుడు వెళ్ళనక్కర్లేదు, ఇక్కడే వచ్చారు అందరూ చూస్తారు. పోస్టులన్నీ సూపర్ స్పెషాలిటీ పోస్టులన్నీ శాంక్షన్ అయ్యి కానీ కొంతమంది చాలామంది జాయిన్ అయ్యారు. ఇంకా కొన్ని పోస్టులు జాయిన్ అవ్వాలి. వాళ్ళు కూడా వచ్చిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ ఓపీ సపరేట్గా చూసాము, వాళ్ళు కూడా బెడ్లు కూడా సపరేట్గా చూసాము. ఒకరోజు మేము వాళ్ళకి సపరేట్గా ఏ రోజు స్టార్ట్ చేయాలో ప్లాన్ చేస్తున్నాము. ఆ రోజు ఒకసారి ఓపెన్ లాగా చేసి సింపుల్గా వాళ్ళందరికీ ఇంకా సేమ్ డే ఓపెన్ చేసే విధంగా చూస్తాము. బ్లడ్ స్పెషాలిటీతో సంబంధం లేకుండా వాళ్ళే చూసుకునే విధంగా ప్లాన్ చేస్తున్నామండి. ఎందుకంటే సూపర్ స్పెషాలిటీ బ్లాక్ అనేది కట్టాలి వాళ్ళకి, కానీ అది ఫ్యూచర్లో కడతారు. అది మీరు వైద్యులు మేము సపరేట్గా మనం ఉన్న దాంట్లోనే మనం సపరేట్గా సద్వినియోగం చేయించుకోవాలని చూస్తున్నామండి. కురిచేడు మండలం బోధనంపాడు ప్రాంతంలో చెట్టుకు ద్విచక్ర వాహనం ఢీకొని ఒకరు మృతి చెందారు. ఉదయం 8 గంటల సమయంలో ప్రమాదం సంభవించింది. దర్శిపట్టణం ఇస్లాంపేటకు చెందిన షేక్ ముజుపోల్ మంగళవారం ఉదయం బోధనంపాడులోని శుభకార్యానికి ద్విచక్ర వాహనంపై వెళుతూ కురిచేడు రోడ్డులో బోధనంపాడు వద్ద ఉన్న చెట్టుకు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. ముజుపోల్ను 108 వాహనంలో దర్శి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందిన ముజుపోల్ మృతి చెందిన వార్త తెలుసుకున్న బంధువులు వైద్యశాలకు తరలివచ్చారు. నగరంలోని 46వ డివిజన్ లంబాడి డొంకలో డివిజన్ అధ్యక్షులు కొప్పెర్ల విజయభాస్కర్ ఆధ్వర్యంలో దశాబ్ద కాలంగా టీడీపీలో ఉన్న షేక్ ఆలీతో పాటు పలువురు స్థానికులు వివిధ డివిజన్లలోని అతని మిత్ర బృందం మొత్తం 50 మంది వైసీపీలో చేరారు. వారికి వైసీపీ యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పుడు మన ప్రణీత్ మన 46వ డివిజన్లోకి మన ఆనంద ఆధ్వర్యంలో ఇవాళ పార్టీలో మన వైఎస్ఆర్ జై ప్రణీత్ నాకు చాలా ఆనందంగా ఉంది. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని, ఏ అవసరం వచ్చినా తాను ఉన్నానని ప్రణీత్ రెడ్డి భరోసా కల్పించారు. డివిజన్లో కీలక నాయకులు అలీ వైసీపీలో చేరడం ద్వారా ఈసారి మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అందరూ కష్టపడి వైసీపీ గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. అలీతో పాటు పార్టీలో చేరిన వారిలో కందుకూరి వేణు, గుండేటి పిచ్చయ్య, వర్జినేని లక్ష్మి, శ్రీనివాసరావు, సుబ్బారావు, అబ్బాస్, షేక్ అక్బర్, సుందర్, షేక్ జాబీ, పాతూరి నాగరాజు, షేక్ నజీర్, జనీల్, ఫడ్నీవీస్, సయ్యద్ అబ్దుల్ తదితరులు ఉన్నారు. అనంతరం యువ నాయకులను అలీ మిత్ర బృందం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వేముల విజయ్, మహేష్, గాది కోటిరెడ్డి, సోమిశెట్టి నారాయణ, రమేష్ రెడ్డి, కృష్ణారెడ్డి, నారాయణ రెడ్డి, వైసీపీ సేవాదళ్ నగర అధ్యక్షుడు వల్లెపు మురళి తదితరులు పాల్గొన్నారు.
చావల దుర్గా ప్రసాద్, చావల నాయక్ ఇక్కడ పక్కనుండు, షేక్ సుబానీ, కండాలు అన్నీ ఉంటాయి. అరే ఇంకా మిగతా అంతా ఓకేగా. రమేష్ నువ్వు రావచ్చు కోరిక సుబ్బు రా సుబ్బు. వేదిక అలిగించిన పెద్దలు, ముఖ్యంగా విజయభాస్కర్కి అలాగే ఆదనకి నా నమస్కారాలు తెలుపుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన 40 డివిజన్ వాసులందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఆ పార్టీ కండువా మోసి ఆ పార్టీ కోసం కష్టపడి ఇన్ని రోజులు చేసినా కూడా నాకేం జరగలేదు ఆ పార్టీలో అనే ఫీలింగ్తో మరి వైసీపీలో రావడం జరిగింది. సో చాలా సంతోషంగా ఉంది. జగనన్న ప్రభుత్వం పార్టీలు చూడదు. జగనన్న గారు ఫస్ట్ నుంచి ఒకటే చెప్తా ఉన్నారు, ఏ పేదవాడికి కంపల్సరీ ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలా, ఆ ఇల్లుగా మనమే కట్టిస్తామని చెప్పారు. అట్లే కాకుండా అది పేదోడు అనే ఉండకూడదు ఈ రాష్ట్రంలో ఒక స్లోగన్తో ముందుకెళ్తున్నాము ఈ పార్టీ. ఈ డివిజన్లో 295 ఇళ్ల పట్టాలు వచ్చినాయి. వాస్తవంగా ఈ డివిజన్ ఎప్పుడు నాకు తెలిసిన వరకు, నాకు ఊహ తెలిసిన వరకు ఎప్పుడు ఈ డివిజన్లో మేము మెజారిటీ రాలేదు. సో ఈసారి నా గట్టి నమ్మకం ఈసారి కన్ఫామ్గా అట్లీస్ట్ ఒక 100 ఓట్లైనా మెజారిటీతో ఉంటామని. అట్లాగే ఇంకొక నెల ఉంది, మనం ఇంకా కష్టపడాలి. ఇంకా అందరితో మాట్లాడి వాళ్ళు ఎంకరేజ్ చేసి వైసీపీలోకి వచ్చేటట్టు మీరు కృషి చేయాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రాం బాగా చేసినందుకు, సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఒక మంచి మార్పుకి ఇది సంకేతం. ఈరోజు ఒక నిదర్శనం. మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను ప్రేమ్ రెడ్డి గారు, మా కోసం ఇప్పుడు ఏ అవసరమైనా మాకు అండగా ఉండాలని, ఎప్పుడు తోడుగా ఉండాలని మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరూ చూసారు కలవని ఇబ్బంది. అభం శుభం తెలియని చిన్నారులు వారి తల్లిదండ్రులు చేసిన పాపానికి ప్రాణాంతకమైన హెచ్ఐవి బారిన పడుతున్నారు. హెచ్ఐవి బారిన పడిన వారు క్రమం తప్పకుండా మందులు వాడడంతో పాటు అధిక పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. అయితే ఈ వైరస్ బారిన పడిన పెద్దల పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. చిన్న పిల్లలకు సరైన పోషణ కూడా అందించలేని పరిస్థితి నెలకొంది. మందులు కూడా సరిగా మింగకపోవడం, CD4 కౌంట్ తగ్గి చివరకు చిన్న వయస్సులోనే చనిపోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో చిన్న పిల్లల కోసం నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సరికొత్త మందులను అందుబాటులోకి తీసుకువచ్చిందని GGHART సెంటర్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ జోసెఫ్ శామ్యూల్ తెలిపారు. మందులను క్రమం తప్పకుండా మింగిస్తే 10 ఏళ్లలోపు హెచ్ఐవి బాధిత పిల్లల్లో అనూహ్య మార్పు కనిపిస్తుందన్నారు. డాక్టర్ జోసెఫ్ శామ్యూల్, సీనియర్ మెడికల్ ఆఫీసర్, ART ప్లస్ సెంటర్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. లేటెస్ట్ డెవలప్మెంట్ వచ్చి మన చిన్నపిల్లల ట్రీట్మెంట్లో 2 కొత్త డ్రగ్స్ వచ్చాయి. వాటిలో మొట్టమొదటిది అబాక్విర్ లాంబుడిన్ 120/60 milligrams, తర్వాత డోలోటగ్రవిల్ 10 milligrams. ఇది లేటెస్ట్ డ్రగ్స్ వచ్చేవి. అంతకుముందు అంటే 50 milligrams వరకే ఉండే డోలోటగ్రవిల్, ఇప్పుడు 10 milligrams డిస్పోజబుల్ ట్యాబ్లెట్ వచ్చింది. ఇది 3 kilos నుంచి 20 kilos వరకు వాడుకోవచ్చు. అబాక్విర్ లాంబుడిన్ ప్లస్ డోలోటగ్రవిల్ 10 milligrams వాడుకోవచ్చు. 20 kilos నుంచి 30 kilos వరకు అబాక్విర్ లాంబుడిన్ పీడియాట్రిక్ కానీ అబాక్విర్ లాంబుడిన్ అడల్ట్ కానీ కాంబినేషన్తో పాటు డోలోటగ్రవిల్ 50 milligrams వాడుకోవచ్చు. 30 kilos దాటిన తర్వాత మన అడల్ట్స్కి ఏదైతే వాడుతున్నామో ఆ డ్రగ్గే వాడవచ్చు, క్లియర్లీ వాడుకోవచ్చు. సో ఇవి లేటెస్ట్ డ్రగ్స్ ఫర్ పీడియాట్రిక్, చిన్నపిల్లలకు మనకు అవైలబుల్ ఉన్నటువంటి డ్రగ్స్. అంటే మనకు 10 years లోపల పిల్లలకి వాడుకోవచ్చు, 10 years లోపల పిల్లలకి వాడుకోవచ్చు. అంటే చిన్న వయసు నుంచి, బాల్యం నుంచి కూడా 10 years వరకు వాడుకోవచ్చు ఈ డ్రగ్స్.
ఈ డ్రగ్స్ వల్ల ఏమవుతుందంటే CD4 ఇంప్రూవ్ అవుతుంది. చిన్నపిల్లల్లో CD4% చేస్తాము, CD4% ఇంప్రూవ్ అవుతుంది. అలాగే వైరల్ లోడ్ కూడా డ్రాప్ అవుతుంది అన్నమాట. దీని ద్వారా వారి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంతా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. తర్వాత వారి లాంగివిటీ ఆఫ్ లైఫ్, జీవన కాలం కూడా పెంపొందుతూ ఉందన్నమాట. ఈ మెడిసిన్ రాకముందు ఎలా ఉండేది సార్? ఈ మెడిసిన్ రాకముందు క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఘోరంగా ఉండేది. ఎందుకంటే ఆ రోజుల్లో లోపెనవిర్, రిటానవిర్ అనే సిరప్ వాడేవాళ్ళు. అది చాలా చేదుగా ఉండేది కాబట్టి పిల్లలు దాన్ని సరిగ్గా తీసుకునే వాళ్ళు కాదు. అందువల్ల వారు జబ్బు పాలైపోయి కొన్నిసార్లు చనిపోతూ ఉండేవారు. ప్రస్తుతం మన ఏఆర్టీ సెంటర్లో ఏజ్ పిల్లలు ఎంతమంది వస్తున్నారు సార్? దాదాపు 500 చిల్డ్రన్ ఉంటుంది సార్. 500. ఇది అంటే ఎలా వాడాలి సార్? ఇది కూడా డిస్పోజబుల్ ట్యాబ్లెట్స్ ఒక 10 to 15 ml వాటర్లో కలిపేసుకొని పిల్లలకు త్రాగించవచ్చు. ఆ పార్టీ కేంద్రంలో వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చింది. 3వసారి అధికారం చేపట్టి హ్యాట్రిక్ సాధించాలని ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. ఆ పార్టీ తరపున జిల్లాలో ప్రాతినిధ్యం వహించాలని ఇక్కడి నాయకత్వం ఉవ్విల్లూరుతున్న సమయంలో పొత్తుపోట్లు నాయకత్వాన్ని కకావికలం చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు మాట పక్కన పెట్టినా ఒక జాతీయ పార్టీ తరపున పోటీ చేశామన్న సంతృప్తి ఉండేదని ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారు. కేంద్రంలో బీజేపీ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ క్రేజ్తో పార్టీ జాతీయ స్థాయిలో బలపడుతోంది. తాజాగా జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేయాలని జాతీయ నాయకత్వం ముందుగా నిర్ణయించింది. అదే సమయంలో రాష్ట్రాల వారీగా జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థులను నిలబెట్టాలని సిద్ధమైంది. ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో జోష్ను పెంచింది. అదే సమయంలో ప్రకాశం జిల్లా నాయకత్వంలో కూడా నూతనోత్తేజం నింపింది. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల పేర్లు ఖరారు చేసే సమయంలో టీడీపీ జనసేన పొత్తుతో బీజేపీలోని ఆశావాహ అభ్యర్థులు నోట్లో విలక్కాయ పడినట్లయింది. పొత్తులో భాగంగా జిల్లాలో ఒక్క అసెంబ్లీ పార్లమెంటు స్థానం బీజేపీకి దక్కకపోవడంతో జిల్లా క్యాడర్ నిస్తేజంగా ఉంది. ముఖ్యంగా ఆ పార్టీ టిక్కెట్లు ఆశించి భంగపడ్డ వారి పరిస్థితి అయోమయంగా ఉంది. తమకు పోటీ చేసే అవకాశం లేకపోవడం, తమకు ప్రత్యర్థులుగా ఉన్న వారికి మద్దతు ప్రకటించలేక అయోమయ స్థితిలో ఉన్నారు. ఇదిలా ఉండగా 10 రోజుల కిందట ఒంగోలులోని భాగ్యనగర్లో అన్ని రాజకీయ పార్టీల కంటే ముందుగా తాము పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించామంటూ గొప్పగా చెప్పుకున్న బీజేపీ జిల్లా నాయకత్వం పొత్తు కారణంగా పోటీ చేసే అవకాశం లేకపోవడంతో మిగతా పార్టీల మధ్య నవ్వుల పాలయ్యామని ఆ పార్టీకి చెందిన ఒక నాయకుడు వ్యాఖ్యానించడం గమనార్హం. సంక్షేమ పథకాలే మహిళలకు శ్రీరామరక్ష, ఆర్థిక భరోసా అని 45వ డివిజన్ శ్రీనగర్ కాలనీలో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య స్థానిక ప్రజలకు తెలిపారు. మహిళలతో మమేకం, స్త్రీశక్తితో శచీదేవి కార్యక్రమం ద్వారా 45వ డివిజన్లో ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం అందించినన్ని సంక్షేమ పథకాలు గతంలో ఏ ప్రభుత్వం అందచేయలేదన్నారు. ప్రతి పథకం కూడా మహిళలకి ప్రాధాన్యత ఇవ్వటంలో మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగించాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఒంగోలులో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన అభివృద్ధి ఒకసారి చూడాలని, ఈ అభివృద్ధి కొనసాగించాలంటే బాలినేని శ్రీనివాసరెడ్డిని మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని శ్రీకావ్య ప్రజలకు తెలిపారు. కార్యక్రమంలో 45వ డివిజన్లో కార్పొరేటర్ వెన్నపూస కుమారి వెంకటేశ్వరరెడ్డి, డివిజన్ అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి, పల్నాటి వెంకటేశ్వరరెడ్డి, నితిన్ రెడ్డి, చిలకల శ్రీనివాసరెడ్డి, పిల్లి శ్రీనివాసరెడ్డి, తిరుపతి రెడ్డి, రంగిరెడ్డి, రామిరెడ్డి, ఉండేల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింగరకొండ 69వ వార్షిక తిరునాళ్లు అత్యంత వైభవంగా జరిగాయి. తిరునాళ్లకు ప్రభలు తక్కువైనా భక్తుల రద్దీ మాత్రం అధికంగానే ఉంది. కొండపై వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో, ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రధాన తిరునాళ్ల పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈవోలు సుభద్ర, ఎస్ కోటిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథోత్సవం కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అద్దంకి వైసీపీ అభ్యర్థి పాణ్యం చిన్న హనిమిరెడ్లు పూజా కార్యక్రమంలో రథోత్సవంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం భక్తుల తాకిడి స్వల్పంగా ఉన్న సాయంత్రం 7 గంటల సమయంలో తిరునాళ్లకు భక్తుల రద్దీ పెరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద విద్యుత్ ప్రభను ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద సేవా సంస్థలు, వాలంటీర్ల తిరునాళ్ల వీధుల్లో సేవా కార్యక్రమాల్లో తమ సహకారాన్ని అందించారు. తిరునాళ్లలో జైంట్ వీల్స్, రంగుల రాట్నాలు, విద్యుత్ ప్రభలు భక్తులను విశేషంగా ఆకర్షించాయి. భక్తులకు మంచినీరు, మజ్జిగ వివిధ సేవా సంస్థలు ఉచితంగా అందించారు. కొమరోలు మండలంలో అల్లి నగరం గ్రామం దగ్గరలో ఉన్న తిరుమలకొండ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తిరునాళ్ల సందర్భంగా ఫ్రెండ్స్ సేవా సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
కార్యక్రమానికి సహకరించిన దాతలు ఆలం వినోద్ కుమార్, పసుపులేటి సిద్ధయ్య, బత్తుల పరమేష్ గౌడ్ చేసిన సహాయం కొన్ని వందల మందికి ఎండల తీవ్రత నుండి చల్లని మజ్జిగ ఇవ్వడంతో దాహం తీరుస్తుంది. అడగలేను సింగరకొండ 69వ వార్షికోత్సవ తిరునాళ్ల నిర్వహణలో బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు అద్దంకి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టి భక్తులకు, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తిరునాళ్లు విజయవంతంగా జరిగేలా కృషి చేశారు. 700 మంది పోలీసులను ఏర్పాటు చేసి బాపట్ల, గుంటూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల నుండి తిరునాళ్లకు తరలివచ్చిన ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ పరంగా సమస్య లేకుండా తగు చర్యలు తీసుకోవడంలో విజయవంతమయ్యారు. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 27/3/2024 బుధవారం సహారీ ఉదయం 4:49 ఇఫ్తారీ సాయంత్రం 6:25 శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఏ ఒక్కరూ ప్రతి ఒక్కరికి సహాయం చేయలేరు, కానీ ప్రతి ఒక్కరూ మరొకరికి సహాయం చేయగలరు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.